1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ షష్ఠి ఆ రోజు కుజదోషం ఉన్న వాళ్ళు ఏం చేస్తే కుజదోషం పోతుంది? సంతాన ప్రాప్తి కలగాలి అంటే ఏ పూజ చెయ్యాలి? స్కందుడు అంటేనే సుబ్రహ్మణ్య స్వామి. అవునమ్మా. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మన తెలుగు నాట కంటే తమిళనాట చాలా బాగా చేస్తారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే సాక్షాత్తు శివస్వరూపం అనే విషయం మన అందరికీ తెలుసు. శివుడే సుబ్రహ్మణ్య స్వామి, అంబికే సుబ్రహ్మణ్య స్వామి, వాళ్ళిద్దరి యొక్క అంశతో కూడుకున్న జన్మ కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిది అంత విశేషమైన పూజలు చేస్తారు ఆయనకి. ఇంకొకటి అసుర సంహారం చేయడానికి ఆయన జన్మ వచ్చింది. ఇప్పుడు అసుర సంహారం చేయడానికి ఆయన జన్మ ఎత్తాడు అని అంటే ఆ కాలంలో అసురులు దేవతలు సాక్షాత్తుగా కనిపించేవాళ్ళు. ఈ కాలంలో అసురులు ఎవరు? మన మనసే అసురులు. మానవ శరీరంలో ఉన్న మనసు. ఎందుకంటే నువ్వు మంచిగా ఆలోచిస్తే అది మంచిగా వెళ్తుంది, చెడుగా ఆలోచిస్తే చెడుగా వెళ్తుంది. కలి ప్రభావం మనకి ఎక్కడ పడుతుందంటే మన మనసు పైనే పడుతుంది. మాయ అనేది ఎక్కడ కమ్ముతుంది? మన మనస్సులోనే కమ్ముతుంది. ఈ మాయనే అసురత్వం, ఈ కలి ప్రభావమే అసురత్వం, ఈ మానవుడి యొక్క మనసే అసురత్వం. ఈ అసురత్వ గుణాలు తొలగించే ఒక శక్తి ఉన్న భగవానుడు ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి. వీరి అనుగ్రహం పొందాలన్నా ఏం చేయాలంటారు? వీరి అనుగ్రహం పొందాలి అంటే అంటాం కదా, ఒక దండం పెట్టుకున్నా చాలు అని సుబ్రహ్మణ్య స్వామికి. ఎందుకంటే చాలా వరకు ఏం చెప్తారు అంటే ఒక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసే వాళ్ళ మనసులో దేవతలు కొలువై ఉంటారు అని చెప్తారు. ఆ స్టేజ్ లో మనం ఆరాధన చెయ్యాలి ఆయన్ని. మామూలుగా మనకి పురాణాల ప్రకారం కూడా చెప్తారు. ఎందుకంటే ఆయన సేనాధిపతుడు, దేవతలందరికీ సేనాధిపతుడు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మనం తరచు గాని నిత్యము గాని చేసుకుంటూ వచ్చాము అంటే మన మనస్సులో కూడా దేవీ దేవతలు కొలువై ఉంటారు అని చెప్తారు. వాళ్ళు దేవీ దేవతలతో సమానం కూడా చెప్పాలంటే. అందుకే అంటే ఎప్పుడు ఎవరిని ఏది అనకూడదు చెప్పాలంటే. ఏ ఆరాధన చేసే వాళ్ళని కూడా మనం ఏది అనకూడదు. ఇంకొకటమ్మా ఇక్కడ ఏంటి అంటే ఒకరిని మనం అనేటప్పుడు అసలు మనకి ఏం అవసరం అనేది ఆలోచన చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎవరు కరెక్ట్ కాదు. రైట్, ఖచ్చితంగా ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకరిని అనే స్టేజ్ లో లేము, మనం అనకూడదు కూడా. మన మానవ జన్మనే ఒక కర్మ జన్మ అంటారు. ఏదో ఒక కర్మ చేసి పుట్టిన జీవే భూమి పైన. ఇక్కడ ఎవ్వరూ దిగి రాలేదు, అందరూ కరెక్ట్ కాదు. ఒకరినొకరిని మనం అనుకోవడం తప్పు. నువ్వు ఒకరిని అంటున్నావు అంటే నువ్వు కరెక్టా? నువ్వు ఏ తప్పు చేయలేదా? లేదు కదా, నువ్వు కూడా తప్పులు చేస్తుంటావు. ఇంకొకరు తప్పులు నీకు అనవసరం. ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటే చాలు. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసే వాళ్ళని మనం ఏదైనా అన్నా బాధ పెట్టినా సుబ్రహ్మణ్య స్వామి యొక్క వెల్వన్, ఆయన ఆయుధం ఉంటుంది చూడు, ఆయన ఆయుధం యొక్క శక్తి మనల్ని కుదిపేస్తుంది అంటారు. అంత పవర్ఫుల్ ఆయన ఆయుధం కానీ ఆయన కానీ. అలాంటి సుబ్రహ్మణ్య స్వామిని దేని కొరకు పూజించాలి? పెళ్లి కావాలన్నా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యాలి, పిల్లలు పుట్టాలన్నా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యాలి, ఐశ్వర్యం కావాలన్నా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యాలి. మీ జాతకంలో కుజదోషం ప్రభావం ఉన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చెయ్యాలి. ఈ ఆరాధన ఎలా చెయ్యాలి? ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఇంటి దేవుడుగా ఉన్న వాళ్ళు ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. లేదమ్మా మేము పిల్లల కోసం చేస్తున్నాము, మేము పెళ్లి కోసం చేస్తున్నాము, మేము జాబ్ కోసం చేస్తున్నాము, లేదు మా జాతకంలో కుజదోషం ఉండడం ద్వారా చేస్తున్నాము అనేది చాలా మందికి ఉంటది. ఈ దోషాలు ఉన్న వాళ్ళు, ఈ సంతానం కోసం చేసే వాళ్ళు ఎలా చేయాలి అంటే ఒక 6 మంగళవారాలు. ఎందుకు 6 అంటే 6 వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి సంఖ్య. చెప్పాలంటే ఈ 6 శుక్రుడు, ఈ 6 సుబ్రహ్మణ్య స్వామి. శుక్రుడు అంటేనే భోగ భాగ్యాలకు అధిపతి, శుక్రగ్రహం. ఈ 6 అంటే ఇప్పుడు చూడండి, ఇలా 6, 15, 24 ఈ తేదీలలో పుట్టింటారు చూడు, వాళ్ళకి 6 అనేది మూలాంక అంటే మూలమైన సంఖ్య. 6, 15, 24 వీళ్ళకి శుక్రుడు యొక్క అనుగ్రహం ఉంటుంది. అలానే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా ఉంటుంది ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళకి. వీళ్ళు పుట్టుకతోనే కొంచెం లగ్జరీ లైఫ్ ఉండే అవకాశం ఉంటది ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళకి. అలా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ద్వారా 6 ఎందుకంటే ఆయన 6 ముఖాలు కలిగి ఉంటాడు కాబట్టి, షణ్ముఖుడు 6 ముఖాలు కలిగి ఉంటాడు కాబట్టి 6 మంగళవారాలు మనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఎలా చేయాలి? ఇక్కడ ఫోటో పెట్టుకోవాలా, విగ్రహం పెట్టుకోవాలి, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. ఆయన ఎలాంటి మూర్తి అని అంటే జ్యోతి స్వరూపం సుబ్రహ్మణ్య స్వామి. ఆయనకి మూర్తి అవసరం లేదు, ఫోటోను అవసరం లేదు. ఇవి మనం చూడడానికి, మన ధ్యాస భగవంతుని పైన నిలబడడానికి తప్ప ఈ ఫోటో మూర్తి. కానీ ఏ దైవమైనా కూడా శుద్ధ చైతన్య మూర్తినే, జ్యోతి స్వరూపమే. మీరు ఒక దీపం పెట్టి ఆ జ్యోతిలో మీరు ఆయనని ఆవాహన చేసినప్పుడు ఆయన కూర్చుంటాడు. జ్యోతి స్వరూపమే సుబ్రహ్మణ్య స్వామి. ఆయన కోసం మనం దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా పెట్టాలి అని అంటే 2 మట్టి దీపాలు తీసుకొని
6 ఎర్ర ఒత్తులు తీసుకోవాలి. అంటే 2 అప్పటికి 12 ఒత్తులు అయితే 2 ఒత్తులు వేస్తాం. మనం ఎప్పుడు ఒక్కొక్క ఒత్తి వెలిగించాము. 2 ఒత్తులు చొప్పున 6 ఎర్ర ఒత్తులు వెలిగించాలి. ఒక దీపం తీసుకొని ఒత్తులు అంటే మనకి దొరుకుతాయి బయట. లేదు మనకి దొరకలేదు అంటే ఉన్న కాటన్ ఉంటుంది కదా, వైట్ కాటన్, కొంచెం నెయ్యి పట్టించి కుంకుమ పట్టించిన అవి ఎర్ర ఒత్తులుగా మారిపోతాయి. ఇలా 6 వెలిగించాలి. ఒకటే ప్రమిదలో పెద్దది రౌండ్ తీసుకొని చుట్టూరా 6 వెలిగించాలి. వెలిగించేటప్పుడు ఒక్కొక్క మనం దీపం వెలిగిస్తాం కదా, ఒత్తి వెలిగిస్తాం కదా, అప్పుడు ఆ ఒక్కొక్క ఒత్తి ఒక్కొక్క ముఖానికి చిహ్నం అన్నమాట. అట్లా మీరు 6 ఒత్తులు వెలిగిస్తారు ఒకటే దీపంలోనే. అక్కడ 6 జ్యోతులు వెలుగుతాయి. ఆ 6 జ్యోతులు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఒక మొగాలే. మనం భావించాలి. ఏదైనా మన భావనే. మనం ఎలా భావిస్తే అలా భగవంతుడు కనిపిస్తాడు. యద్భావం తద్భవతి. అంతే, భగవంతుడు కూడా అంతే. మనం భావించి అలా వెలిగించిన తర్వాత ఇక్కడ ఏ నూనె వేయాలి అనే డౌట్ వస్తుంది. విప్ప నూనె వేసుకోవాలి, లేదు అంటే నువ్వుల నూనె, ఇంకంతే. ఈ 2 నెయ్యి వేసే కాదు, ఎందుకంటే కొంచెం పెద్దగా పెడతాం కాబట్టి. విప్ప నూనె కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించాలి. వెలిగించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరము, వల్లీ దేవసేన యొక్క అష్టోత్తరము చదవాలి. ఈ 3 దేవతలు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం మనం ఖచ్చితంగా ఆ దీపం ముందు కూర్చొని చదువుకోవాలి. ఎందుకంటే ఆ దీప జ్యోతిలో స్వామి వచ్చి ఉంటాడు. మీరు భావన చెయ్యాలి. మీరు భావన చేస్తేనే అది అర్థమవుతుంది. ఇలా 6 మంగళవారాలు చేసుకుంటూ రావడం ద్వారా కూడా ఈ కుజదోషం అనేది తగ్గుతుంది. సంతానం కాని వాళ్ళకి సంతానం కలిగే ఛాన్సెస్ ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే పూజ చేసినంత మాత్రమే సంతానం కలుగుతుంది అంటే మనం కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, చూయించుకోవడం, ఎక్కడ మనకి కాని తక్షణంలో పర్సనల్ చార్ట్, జాతకం చూయించుకోవడం ఎవరి దగ్గరైనా కూడా. ఇప్పుడు మా దగ్గర చాలా మంది వస్తారు జాతకం కోసం అని. ఈ పిల్లలు కాని వాళ్ళు వీళ్ళు, వాళ్ళకి ఇంకా ఏవో దోషాలు ఉంటాయి. ఆ దోషాలకు తగ్గట్టుగా మనం పరిహారాలు ఇవ్వడం ఇదంతా జరుగుతుంది. ఈ పరిహారాలని పాటిస్తూ ఈ పూజ చేసుకోవడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇప్పుడు నేను పూజ చేస్తాను డాక్టర్ దగ్గరికి వెళ్ళనంటే కాదు, నేను డాక్టర్ దగ్గరికే వెళ్తాను పూజ చేయనంటే కాదు. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఈ 2 ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాలి. ఒక్క ప్రయత్నమే చేస్తాను అంటే కుదరదు. నిజమే. అంటే వారి శక్తి కావాలి కదా, మనం ఏమన్నా తట్టుకునే శక్తి వారిస్తేనే మనకు వస్తుంది, లేకపోతే ఇప్పుడు చాలా వరకు కుజదోషము అని అంటే ఈ కుజదోష తీవ్రత కూడా ఎక్కువ స్థాయిలో ఉంటుంది కొంతమంది జాతకులకి. చూసుకుంటే ప్రతి గ్రహం నుండి కూడా కుజదోషం ఉంటుంది. కొంతమందికి తక్కువ స్థాయిలో కుజగ్రహ దోషం ఉంటది, కొంతమందికి ఉగ్ర స్థాయిలో కుజగ్రహ దోషం ఉంటది. ఇలాంటి పర్సనల్ చార్ట్ చూయించుకుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రెమెడీ మనం చెప్పాము, మాకు కుజదోషం ఉందని చెప్పారండి, మేము ఇది చేసాము, అయినా మాకు ఏం రిజల్ట్ కనపడలేదంటే నీకు ఏ స్థాయిలో కుజదోషం ఉందో ఎవరికి తెలుసు? ఇది కూడా మనం చెక్ చేసుకొని ఈ రెమెడీస్ పాటిస్తూ, ఒకవేళ తీవ్ర స్థాయిలో మనకి దోషం ఉంటే మనం దానికి తగ్గట్టుగా ఇంకా కొంచెం పరిహారాలు, హోమాలు, పూజలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరి స్థాయిని బట్టి వారికి చెప్తారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.